అదేవిధంగా మిత్రులారా, ట్రిపుల్ ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మన రంగారెడ్డి జిల్లాలో ఒకనాడు ఏ పరిస్థితి లేకుండే. ఎకరం భూమి అమ్మాలంటే తల తాకట్టు పెట్టే పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 1,00,000 వలకని భూమి కోటి అయింది, కోటి భూమి 10 కోట్లయింది, 10 కోట్ల భూమి ఇవాళ 100 కోట్ల రూపాయల విలువ పెరిగింది. ఇవాళ 100 కోట్ల కంటే కూడా మన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత భూమి దొరకలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. ఇవన్నీ పనులు కూడా ఇవాళ మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు మనం అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేతోని మన మంత్రి దగ్గర పోయి కూర్చొని నాకు ఇది కావాలి అని అడిగేటోళ్ళు ఉంటేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. కాలే యాదయ్య రోజుడిసి రోజు నా దగ్గరకు వస్తాడు. రోడ్డు గురించో, మోరీ గురించో, వీధి లైట్ల గురించో. ఆయన మున్సిపాలిటీలే కాదు ప్రతి గ్రామానికి రోడ్ల కోసం యాదయ్య పొద్దున్నే నిద్ర లేవంగానే మాకు యాదయ్య గారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. సార్ నువ్వు ఎట్లనైనా ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరికి పోయే పరిస్థితి లేదు అని. అంటే ప్రజలకు పని చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఉంటే పనులు పరిష్కారం అవుతాయి. అడగంది అమ్మైనా అన్నం పెట్టడని చెప్పారు. మరి ఇవాళ అడగకుండా పనులు జరుగుతాయా? ఇవాళ మూసీ ప్రక్షాళన మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అనంతగిరి వికారాబాద్ కొండల్లో పుట్టిన మూసీ నది, ఈసా నది ఈరోజు ఒక పక్కన గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ఈరోజు మనకు బాపు ఘాట్ వరకు రెండు కలిసి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు నల్గొండ జిల్లా వాడపల్లి వరకు పోతున్నది. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు, చెయ్యడానికి వీలు లేదు. ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తారు. మొన్న వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడ దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళ కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి. మరి మా హైదరాబాద్కు యమునా నది, మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతుండ్రు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్నోళ్ళకంటే. లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేము. గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో 70% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అందుకే ప్రతి గ్రామంలో ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరు అడిగితే వాళ్లకు, పెళ్లి అయిన వాళ్లకు, అత్తగారింటికి పోయిన వాళ్లకు ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వలేదా? మా అక్కలు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఈనాడు ఈ ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్న బియ్యం ఇస్తుంది. అక్క ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు, పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే సన్నబియ్యం వస్తున్నాయా లేదా అక్క?